ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియశ్వాసులారా, అందరూ బాగున్నారా? ఆనందంగా ప్రభునందు ఆశీర్వాదకరంగా జీవిస్తూ ఉన్నారా? నేటి నుంచి మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటాము. ఈ గ్రంథాన్ని శ్రద్ధగా వినండి. ఈ గ్రంథంలోని అనేక విషయాలు ప్రభు మనకు వివరించినట్లుగా మనం ఆయన కృపను వేడుకుంటూ ఈ యొక్క గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించుకుందాము. అపోస్తుల కార్యాల గ్రంథం. గ్రంథకర్త వైద్యుడైన లూకా. కొలస్సీలకు రాసిన పత్రిక 4:14లో లూకాను వైద్యుడు అని మనం అతని గురించిన వివరాలు చూస్తాము. అతడు అపోస్తులుడైన పౌలుతో పాటు మిషనరీ యాత్రలు చేసినవాడు. ఈ పుస్తకం రాసిన కాలం క్రీస్తు శకం 60 నుంచి 63 సంవత్సరాల మధ్యలో రాసి ఉండొచ్చని వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి 30 సంవత్సరాలలో వ్యాపించిన క్రీస్తు సువార్త వివరాలు ఈ లూకా సువార్తలో ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 1007 వచనాలు మనం ఇందులో చూస్తాము. ఇది పరిశుద్ధ గ్రంథంలో 44వ పుస్తకం. ఇంకా 22 పుస్తకాలు ఉన్నాయి. ఎవరికి రాశారు అని ఆలోచన చేస్తే థెయోఫిలా అనే వ్యక్తికి ఈ గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం క్రీస్తు సంఘ పుట్టుకను, సంఘ వృద్ధిని తేటతెల్లముగా తెలుపుట. సంఘం ఎలా ప్రారంభమైంది, అలాగే సంఘం ఎలా వృద్ధి చెందింది అనే విషయాలు, వివరాలు వివరణాత్మకంగా వైద్యుడైన లూకా దేవుని ఆత్మ సహాయంతో రచించినట్లుగా మనం చూస్తాము. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం అంతటికి ముఖ్య వచనం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. ఈ వచనాన్ని ఆధారం చేసుకునే అపోస్తుల కార్యాల గ్రంథ క్రమం ఉంది. గ్రంథ విభజన ఇలాగుంది. యెరూషలేములో క్రీస్తును గురించిన సాక్ష్యం 1 నుండి 8వ అధ్యాయం 4వ వచనం వరకు మనం చూస్తాము. యూదయ సమరయ దేశాలలో క్రీస్తు సాక్ష్యం మనం 8వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ అధ్యాయం 25వ వచనం వరకు చూస్తాము. బూదిగంతముల వరకు క్రీస్తును గురించిన సాక్ష్యం 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు మనం చూస్తాము. ఈ యాత్ర ఈ పుస్తకం యెరూషలేములో ప్రారంభమవుతుంది, రోమా సామ్రాజ్యం వరకు కొనసాగించబడింది. అలాగే ఈ గ్రంథానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయి. లూకా సువార్త పొడిగింపు గ్రంథంగా ఇది ఉంది. ఒక లూకా సువార్తే కాదు, 4 సువార్తలను మనం కలిపి చూస్తే ఆ 4 సువార్తల అన్నింటి చివరి అధ్యాయాలు అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంతో చక్కగా కలుస్తాయి. 4 సువార్తల చివరి అధ్యాయాలను తీసుకొని మనం వడపోస్తే అన్ని చక్కగా కలిసి 1వ అధ్యాయంలో కలిసినట్లుగా అందంగా చక్కగా జతపడతాయి. అంతేకాదు ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని 5వ సువార్త అని కూడా పిలవచ్చు. ఈ కార్యాల గ్రంథానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసిన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, అలాగే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం తర్వాత చాలా పత్రికలు ఉన్నాయి. అటు ఆ పత్రికలను ఇటు ఈ సువార్తలను కలిపే ఒక వంతెనగా ఈ అపోస్తుల కార్యాల గ్రంథం ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్పు క్రమంలో ప్రారంభ సంఘ చరిత్రాంశములను నింపియున్న గ్రంథమే ఈ అపోస్తుల కార్యాలు అను గ్రంథం. యేసుక్రీస్తు ఆరోహణం, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగివచ్చుట, సువార్త ద్వారా సంఘ విస్తరణ మున్నగు వాటిని వివరించేదే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం.
ఇందులో పలు మార్పులున్నాయి. అపోస్తులుల కార్యాల గ్రంథము పలు మలుపులను వివరించుచున్నది. సువార్త పుస్తకముల నుండి పత్రికల్లోకి మారతది ఇక్కడ నుండి చరిత్ర. యూదా మతం నుండి క్రైస్తవ మార్గంలోనికి మార్పు చూస్తాము. ధర్మశాస్త్ర యుగంలో నుండి క్రీస్తు కృపాయుగంలోనికి ఈ పుస్తకం మనల్ని నడిపిస్తుంది. యూదులు మాత్రమే దేవుని ప్రజలు అనే భావన నుండి ప్రపంచ యావత్తు ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారందరూ ఆయన పిల్లలు, ఆయన ప్రజలు అని పిలిపించుకోవడానికి ఈ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథం ఎంతగానో దోహదపడుతుంది. ఇది సువార్తల్లో ఐదోదని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి మరికొన్ని విశిష్టతలను మనం చూడవచ్చు. ఈ గ్రంథానికి అపోస్తలుల కార్యాలు గ్రంథం అని నామకరణం చేశారు. లూకా అయితే అలాగ రాయలేదు, ఆ పేరు పెట్టలేదు. లూకా థియోఫిలా అనే వ్యక్తికి ఈ పత్రికను రాశాడు. పత్రికగా ఒక లేఖగా రాసి పంపాడు గాని కాలక్రమేణా వేద పండితులు దీనికి అపోస్తుల కార్యాల గ్రంథం అని పేరు పెట్టారు. అపోస్తుల కార్యములు అనటం కన్నా మహిమలో ప్రవేశించిన మహారాజైన యేసయ్య భూమి మీద జరిగిస్తున్న పనులు యేసయ్య కార్యాలు అని పెట్టినా, లేదా యేసు విశ్వాసులలో ఉండి తన ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో జరిగించే పరిశుద్ధాత్మ కార్యాలు అన్న ఈ పుస్తకానికి చక్కగా సరిపడుతుంది. సరే, వేద విద్యార్థులు మనకు అపోస్తుల కార్యాలు అని ఈ గ్రంథాన్ని పరిచయం చేశారు కనుక ఆ పేరుతోనే మన ధ్యానం కొనసాగుతుంది. ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాము. యేసుక్రీస్తు అన్ని సువార్తల్లో చివరి అధ్యాయాల్లో తన శిష్యులను ఆజ్ఞాపించారు. మత్తయి సువార్తలో మనం చూస్తాము, మీరు వెళ్ళండి, సర్వ సృష్టిని నాకు శిష్యులుగా మార్చండి అన్నాడు. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో మనం చూస్తాము, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. అలాగే లూకా సువార్త, యోహాను సువార్తల్లో కూడా వారిని పంపినట్లుగా, వారిని దేవుని పని చేయమని చెప్పినట్లుగా మనం చూస్తాము. వాటన్నిటి యొక్క నెరవేర్పుగా ఈ యొక్క గ్రంథం కనిపిస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్మ వారి మీదకు పంపబడటం, దేవుడు యోహాను సువార్తలో అలాగే మిగతా సువార్తల్లో వాగ్దానం చేశారు, నేను మీకోసం నా ఆత్మను పంపిస్తాను, నేను వెళుతున్నాను, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం, నేను వెళితే మీకు ఆదరణకర్తను పంపుతాను, నేనైతే ఒక చోటే ఉన్నాను, ఆత్మ అందరితోనూ అందరిలోనూ ఉండి కార్యాలు జరిగిస్తారు, అందుకే ఆయన రావలసినది గనక నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనను మీ కొరకు పంపిస్తాను అని ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మ భూమి మీదకు వరముగా అనుగ్రహించబడి యేసుక్రీస్తుకి ప్రతిరూపంగా సత్య స్వరూపియగు ఆత్మ, సత్యము యేసే, ఆయన స్వరూపంగా ఉండే ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అనేకమైన కార్యాలు తనను విశ్వసించిన యేసు ప్రభువును విశ్వసించిన ప్రజలలో ఉండి చేయించిన కార్యాలు. ప్రత్యేకించి మొదటి 12 అధ్యాయాలు ఇంచుమించు మొదటి భాగంలో మనకు పేతురు కనిపిస్తారు. అలాగే 13 నుండి 28 అధ్యాయాల వరకు పౌలు గారు కనిపిస్తారు. మిగతా వ్యక్తులు కనిపించిన ఈ పుస్తకంలో ఇంచుమించు 110 మంది పేర్లు గ్రంథస్థం చేయబడ్డా ప్రత్యేకంగా దేవుడు అలాగే లూకా కూడా తాను ఎరిగిన పేతురుని గురించి, పౌలు గురించి ఎక్కువ భాగాన్ని వ్రాస్తూ వచ్చాడు. ఇందులో వారు యెరూషలేములో ఉండి దేవుని ఆత్మ కోసం కనిపెట్టి ఆత్మ పొందిన మీదట యెరూషలేములో, యూదయ, సమరయలో, ఆ తర్వాత భూదిగంతాల వరకు సువార్తను ఎలాగ తీసుకువెళ్ళి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించారో అలాంటి అద్భుతమైన విషయాలు ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఉన్నాయి. ప్రియశ్వాసులారా, శ్రద్ధగా వినండి. ఆసక్తిగా ప్రతిదినం మీకు అందించబడే ఈ వాక్కులను మీరు శ్రద్ధతో విని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ వాక్య ధ్యానంలో ఉన్న దీవెనలు పొందుకుంటూ దేవునికి మరింత దగ్గరగా సమీపస్తులుగా మీరు ఉండాలని, దేవుని కృపను మీరు మీ కుటుంబాలు అందుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. రండి, బైబిల్ గ్రంథాలు తెరవండి, శ్రద్ధ నిలపండి. అపోస్తులుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం. ఓ థియోఫిలా, యేసు
తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అకపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధ ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ప్రియశ్వాసులారా, వైద్యుడైన లూకా అంటే ఈ గ్రంథం యొక్క రచయిత తన అధ్యాయం తన పుస్తక ప్రారంభంలో ఈ మాట చెప్తున్నాడు. ఓ థియోఫిలా. ఎవరి థియోఫిలా? ఈ పేరుకి అర్థం దేవుని ప్రేమికుడు అని అర్థం వస్తుంది. దేవుని ప్రేమించే ఒక వ్యక్తి అనే పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి. వాస్తవానికి లూకా యూదుడు కాదు, యోధేతరుడు అంటే అన్యుడు, గ్రీసు దేశస్థుడు, ఒక వైద్యుడు. తనకు సుపరిచితమైన ఒక థియోఫిలా అనే వ్యక్తికి తాను తెలుసుకున్న దేవుని గురించి పరిచయం చేశాడు. ఎలాగంటే మొదటగా లూకా సువార్త అనే పేరుతో, అంటే తన పేరుతో తాను అందించిన సువార్త మొదటి పుస్తకంగా థియోఫిలాకు, అలాగే అన్యులకి నేటి వరకు చదువుతున్న మనందరికీ అందించినట్లుగా ఒక పుస్తకం రాశాడు. అందులో యేసుక్రీస్తు జననాన్ని, యేసుక్రీస్తు జీవన విధానాన్ని, యేసుక్రీస్తు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, యేసుక్రీస్తు క్రియాత్మకంగా ఎలాంటి కార్యాలు జరిగించారు, ఆయన కన్యమరియ గర్భాన ఎలాగ జన్మించి పరిశుద్ధునిగా ఎలాగ బ్రతికి, ఎందుకంటే లూకాసు వార్తలో ఉన్న అనేకమైన యేసుక్రీస్తు జీవన విషయాలు మనం ఇతర సువార్తలలో అంత స్పష్టంగా చూడలేము. గ్రీసు వారిని ఉద్దేశించి వారి జ్ఞానానికి వారు ఆశ్చర్యపడేటట్లుగా, చాలా ఇష్టపడి చదువుకునేటట్లుగా పాటలతో, పద్యాలతో ఎంతో అందముగా లూకా తన సువార్తను అందించాడు. అందించి అందులో యేసుక్రీస్తు జీవన విధానాన్ని తెలియచేశాడు. ప్రభు అందరి కోసం ఎలాగూ శ్రమ నొంది, నిందలను పొంది, ఆ తర్వాత నిందల్లో నుండి శ్రమల గుండా నడిపించబడి, శ్రమల గుండా సిలువనెక్కి, సిలువలో మరణించి, మరణించిన ప్రభు సమాధిలోనికి వెళ్ళి, సమాధిలో నుండి తిరిగి లేచి సమాధి బయటకు వచ్చి సజీవుడిగా ఎలా నిలిచాడో తన సువార్త గ్రంథంలో అందించాడు. అందించిన తర్వాత ఆ థియోఫిలా అనే వ్యక్తికి రెండో పుస్తకం రాస్తున్నాడు. యేసుక్రీస్తు పరముకు చేర్చబడి, ఆయన పరముకు చేర్చబడి అప్పుడు దాకా భూమి మీద ఒక వ్యక్తిగా యేసునామధేయునిగా ఒక శరీరమందున్న దేవుడు పరలోకానికి వెళ్ళి తన ఆత్మను పంపి ఆత్మ ద్వారా ఎలాంటి క్రియలు చేశాడు అంటే, దేవుడు మనిషిగా భూమి మీదకు వచ్చి ఎలాంటి కార్యాలు చేశాడు, పరలోకం వెళ్ళి తన ఆత్మ రూపంలో ఇప్పుడు ఎలాంటి కార్యాలు భూమి మీద భూనివాసులకు తనను విశ్వసించిన వారి ద్వారా అద్భుతాలు ఎలా చేస్తున్నాడో తెలియచేయాలని ఆశతో ఈ రెండవ పుస్తకాన్ని ప్రారంభించాడు. అందుకే అంటాడు, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గూర్చి
నా మొదటి గ్రంథంలో రచించి నీకు అందించాను కదా! ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను విను. ఆయన శ్రమ పడ్డారు. ఆ తర్వాత మరణించారు. మరణించి సజీవుడిగా తిరిగి లేచారు. తిరిగి లేచిన తరువాత ఏం జరిగింది? లూకా తన సువార్తలో రాయలేదు. అది ఇక్కడ రాస్తున్నాడు. ఏం జరిగిందంటే ఆయనట 40 దినముల వరకు యేసుక్రీస్తు సజీవుడిగా పునరుత్థాన దినాన లేచి 40 దినాల వరకు వారికి అగపడుచు వాళ్ళకి కనబడుతూ శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ యోహాను సువార్తలో మనం ఆదివారాన ఒకసారి 8 దినాల తర్వాత తోమా వారి మధ్యలో ఉన్నప్పుడు రెండోసారి ఆ తర్వాత తిబెరయ సముద్ర తీరమున వారు చేపలు పడుతూ ఉన్న సందర్భంలో మూడోసారి ప్రత్యక్షమైనట్లుగా మనం చూసాం. ముమ్మారు మాత్రము ప్రత్యక్షతలను సజీవుడైన తర్వాత ఆయన వారికి ఎలా కనిపించాడు అనేది యోహాను గ్రంథస్థం చేస్తే లూకా అంతేకాదు ఆయన 40 దినాల పాటు వారికి ప్రత్యక్షమై ఏం చేశారట? దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించారట. అంతేకాదు అనేక ప్రమాణాలను వారికి చూపారు. తను తాను సజీవునిగా వారికి కనపరుచుకున్నారు. ఆయన వారిని కలుసుకున్నారు. వారికి ఆజ్ఞ ఇచ్చారు. యేసు ప్రభు తన శిష్యులకు 40 దినాల పాటు ప్రత్యక్షమవుతూ, వారితో గడుపుతూ, వారితో ఉంటూ, వారికి తన ప్రత్యక్షతలను అందించిన మీదట తన్ను తాను ఆయన ఎలాగూ ప్రత్యక్షపరుచుకుంటున్నారో తెలియచేస్తూ ఉన్నారు. ఆయన వారిని కలుసుకున్నారట. కలుసుకొని శిష్యులతో చెప్పారట. నా శిష్యులారా, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. నేను మీకు ఏదైతే చెప్పానో ఆ వరం నా తండ్రి వలన మీరు పొందుకునే వరకు, తండ్రి ఆ వాగ్దానాన్ని మీకు అనుగ్రహించే వరకు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుని ఆ వరం ద్వారా మీరు సంతోషించే వరకు మీరు విడిచి వెళ్ళక యెరూషలేములో ఉండండి. యెరూషలేములో మీరు నిలవండి. యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. కానీ కొద్ది దినాలలోనే మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు. ఆ బాప్తిస్మం పొందే వరకు మీరు యెరూషలేములో నిలవండి. వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం కనిపెట్టండి. ఆయన వెళ్ళిపోయే ముందు వారికి ఆజ్ఞ ఇస్తున్నారు. విశ్వాసులారా, యెరూషలేములో నిలవమని వారితో తెలియచేస్తున్నారు. వారు అక్షరార్థంగా యెరూషలేం అనే పట్టణాన్ని వదలక యేసు ప్రభు తమకు ఆజ్ఞాపించినట్లుగా వారు ఆ పట్టణంలో ఉండాలి. వారు ఉన్నారు. అయితే ఆధ్యాత్మికంగా మనం యెరూషలేముని ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసినా చాలా మంది వేద పండితులు, వాక్య ఉపదేశకులు మందిరానికి పోల్చి మాట్లాడతారు. కారణం ఏంటంటే యెరూషలేములో దేవుని యొక్క ఆలయం కట్టబడింది కదా! అందుకోసం యెరూషలేము ఆలయానికి సాదృశ్యంగా పోల్చి మాట్లాడతారు. ఇప్పుడు మనం కూడా అలాగనే ఆలోచన చేస్తే దేవుని వాగ్దానాలు, దేవుని ఆత్మ, దేవుని కృప లేదా దేవుని రాజ్యానికి మనం చేర్చబడే మార్గాలు మనకు తెలియాలంటే మనం కూడా యెరూషలేముని విడవకూడదు. అంటే మందిరాన్ని విడవకూడదు. ప్రియశ్వాసులారా, వారు అక్షరార్థమైన పట్టణమైన యెరూషలేముని విడవకుండా నా వలన విని దాన్ని మీరు కనిపెట్టండి. అది పొందుకునే వరకు నిలవండి అన్నాడు. మనం కూడా పరమ యెరూషలేం అంటే ప్రభు యొక్క రాజ్యం చేరే వరకు, పరలోక రాజ్యం చేరే వరకు అదిగో యెరూషలేముకి సాదృశ్యమైన మందిరాన్ని విడవకుండా ఉండాలి. నిలవాలి అక్కడ. ప్రియ విశ్వాసులారా, మీరు మందిరంలో నిలుస్తున్నారా? సహవాసమందు స్థిరులుగా ఉన్నారా? మందిరాలకు, ఆరాధన క్రమాలకు క్రమంగా హాజరవుతున్నారా? దేవుని పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకుంటున్న అనుభవాల్లో మీరు నిలిచి ఉంటున్నారా? దేవుని సేవకులు నిలబడి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఆ యొక్క వాక్యాన్ని విని గ్రహించి వాటిని అనుసరించి పాటిస్తూ ఆ పాటించిన ద్వారా, వినుట ద్వారా, విని పాటించిన ద్వారా దేవుడు చేసే కార్యాలు, దేవుడు మనకు అనుగ్రహించే కృపలను, దేవుడు మనకు వాగ్దానం చేసే రాజ్యానికి కావలసిన సిద్ధపాటును పొందుకోవడానికి మీరు దేవుని మందిరాలకు వెళ్ళి అక్కడ క్రమంగా కనిపెడుతూ ఉన్నారా? దైవ ప్రత్యక్షత కొరకు నేను నీ ప్రసన్నతను, నీ బల ప్రభావాన్ని చూడాలని నీ సన్నిధిలో కాచుకుని ఉన్నాను అంటాడు కీర్తనకారుడు. తృష్ణ కొనుతుంది నా ప్రాణం. దుప్పి నీటి వాగుల కోసం ఎదురు చూచినట్లుగా నీ ఆలయానికి వచ్చాను. ఎందుకు వచ్చానయ్యా అంటే వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, ఆలయం ఎలా ఉంది అని చూడాలని కాదయ్యా. నీ బలమును, నీ ప్రభావాన్ని, నీ ప్రసన్నతను నేను చూడాలని
నిన్ను వేడుకోవాలని ఆలయానికి వచ్చాను అంటాడు కదా కీర్తనకారుడు. మరో చోట మనం చూస్తాము, భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని మందిర ఆవరణంలో ఉండటం ఎంత మేలు అంటాడు కదా. దావీదు తన కీర్తనలో కూడా రాస్తాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయ ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే ఆ భక్తులు మందిరం యొక్క విలువను తెలుసుకున్నారు. మీరు మందిరం విలువ తెలుసుకున్నారా? అక్కడ యెరూషలేం పట్టణం, అది అక్షరార్థం. ఆత్మీయంగా మనం దాన్ని మందిరానికి సాదృశ్యంగా తీసుకోవాలి. మందిరమందు నిలవాలి. దేవుడు ఏది వాగ్దానం చేశాడో, బైబిల్ గ్రంథమందు ఏ వాగ్దానాలు నిక్షిప్తం చేయబడ్డాయో, దేవుడు ఏ ఆజ్ఞలను మనకు అందించాడో, ఏవో పాటించమన్నాడో, వాటిని పఠించి శ్రద్ధగా పాటించి వాటిని మన జీవితాలకు అన్వయించుకొని వాటిని అవలంబిస్తూ దేవుని కృపను పొందుకుంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడుతూ మనం ముందుకు సాగాలి. అలాగూ సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా. అప్పుడు వాళ్ళు అడిగారు, ప్రభా, ఇశ్రాయేలీయులకి రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావో చెప్తావా అని వారిని అడిగితే, వారు అడిగిన ప్రశ్నకు ప్రభు అంటారు, అది నా చేతుల్లో లేదు. కాల సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అయితే 8వ వచనంలో చాలా విలువైన మాట ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారట ప్రభు. ప్రియశాస్త్రులారా, వింటున్నారా? మీరు కూడా ప్రియ దేవునికి సాక్షులుగా నిలవగోరుతున్నారా? పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఆ వాగ్దానం పొందుకోవటం కోసం కనిపెట్టండి, నా ఆలయంలో యెరూషలేములో ఉండండి, కనిపెట్టండి అని చెప్తున్నారు కదా. మనం కూడా దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆత్మను కోరుకున్నప్పుడు, ఆ ఆత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఎలాగుంటాయో మనం గమనిస్తే, ఆత్మ మన మీదకు వచ్చినప్పుడట మొదట శక్తి పొందుతామట. ధైర్యంగా ఉంటారు దేవుని ఆత్మ గలవారు. ఎందుకంటే దేవుడు ఇంద్రియ నిగ్రహ ఆత్మ, అలాగే బలమైన ఆత్మనిచ్చాడు, పిరికి ఆత్మని ఇవ్వలేదు. ధైర్యం కలిగిస్తాడు. ఆత్మదేవుణ్ణి నీలోకి నీవు ఆహ్వానిస్తే ఆయన నిన్ను లేఖనాలను ఎత్తి చూపించి, లేఖనాల్లో ఉన్న వాగ్దానాలను అభయాలను గుర్తు చేసి, దేవుడు నీకెట్టి కార్యాలు చేస్తాడో, గతంలో భక్తులకు ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని జ్ఞాపకం చేస్తూ ధైర్యపరుస్తాడు, శక్తివంతులుగా మారుస్తాడు. దేవుని ఆత్మకు మనలో చోటు ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన ఆత్మ. ఆ పరిశుద్ధమైన ఆత్మ వ్యర్థమైన స్థలంలో ఎందుకుంటుంది? ఎందుకు నివాసం చేస్తాడు ఆయన? తన ఆత్మతో మనలో ఉండాలంటే ఆయనకు తగినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా మనం ఉండాలి కదా. మనమే ఉన్నామండి. వ్యర్థమైన స్థలాల్లో కూర్చోగలుగుతామా? చెత్త చెదారం ఉన్న చోట్ల, లేదంటే మురికిగా ఉండి దుర్వాసన వచ్చే స్థలాల్లో మనం నిలబడగలిగి అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఆనందించగలుగుతామా? లేదు కదా. ఆ స్థలాన్ని ఆస్వాదించగలుగుతామా? పందిని చూడండి, దానికి బురద అంటే ఎంతో మక్కువ. తీసి కడిగి శుద్ధి చేసినా మరల బురదలోకి వెళుతుంది. ఆ బురద బాగోదు. అయినా దానికి అది ఆనందం. కానీ మనకు బురద ఆనందమా? కాదు కదా. ఇష్టపడం కదా. అలాగే ఎందుకు మనకు నచ్చదు. మనం శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. పరిశుభ్రతను ఆశిస్తాము, కాంక్షిస్తాము. మనమే మనకున్న పరిస్థితులు, పరిసరాలు శుభ్రంగా ఉండాలి అని ఆశపడుతున్నామే. లేదంటే అశుభ్రంగా ఉన్న పళ్ళాన్ని తీసుకుని వచ్చి అందులో నీకెవరైనా భోజనాన్ని వడ్డించే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేస్తావు? దాన్ని చక్కగా స్వీకరిస్తావా? లేదు కదా. కాదంటావు కదా. ఒక పళ్ళెము అశుద్ధంగా ఉంది. అందులో నీకు భోజనం పెడితేనే నీకు నచ్చలేదు. దేవుని ఆత్మ నీలో స్థిర నివాసం చేయాలంటే మరి దేవునికి నచ్చేటట్లుగా శుద్ధుడిగా, శుద్ధురాలిగా ఉండాలి కదా. ఉన్నప్పుడు ఆయన ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఆయన ఆత్మ అనుగ్రహించబడినప్పుడు ఆ ఆత్మను పొందుకున్న వారు శక్తివంతులవుతారు. ఆ తర్వాత అట వారు యెరూషలేం అంటే ఇందాకే చెప్పా కదా, సంఘానికి సాదృశ్యం. మందిరంలో. ఆ తర్వాత యోదయ సమరయ. యోదయ అంటే సొంతం, సొంత ఇల్లు. ఉదాహరణకు దీన్ని మీకు చెప్పాలంటే అటు మందిరంలోను, ఆ తర్వాత ఇంట్లోను, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారి మధ్యను, ఆ తర్వాత ఇంకను అనేకుల మధ్య మన సాక్ష్యం.
వ్యాప్తి చెందుతుంది. అలాగే మనం కూడా దేవునికి సాక్షులుగా నిలవగలుగుతాం. ఆత్మ పొందుకున్న వారు ఇంట్లో దేవునికి సాక్షులుగా ఉండగలుగుతారు. మందిరంలోనూ దేవునికి సాక్షులుగా నిలవగలుగుతారు. సమాజంలోనూ దేవునికి సాక్షులుగా నిలవగలుగుతారు. ఇరుగు పొరుగు వారి యొద్ద దేవునికి సాక్షులుగా నిలుస్తారు. ఎక్కడ ఉన్నా దేవునికి సాక్షులుగానే ఉంటారు. దేవుని ఆత్మ లేని వారు ఎట్లా ఉంటారో తెలుసా? మందిరంలో నిలవబడి గంటలు గంటలు సాక్ష్యం చెప్తారు. ఇంట్లో సాక్ష్యం ఉండదు. ఇరుగు పొరుగు వారి మధ్య, బంధువుల మధ్య సాక్ష్యం ఉండదు. ఇక ఆ ఊరిలోనూ, ఆ వాడలోనూ వారికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉండదు. వారు ప్రభుకి సాక్షులుగా నిలవరు. వారికంటూ ఒక మంచి సాక్ష్యం కూడా ఉండదు. ఆత్మ నీ మీదకు వస్తే, నీవు ఆత్మను అనుగ్రహించబడితే, ఆత్మ నీకు దయచేయబడి, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడిన వాడవై, నింపబడిన దానివై ఉన్నప్పుడు, ఆ ఆత్మ దేవుడు నిన్ను మొదట ఆయన మందిరంలో సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ప్రభుకి సాక్షిగా. ఆ తర్వాత నీవు నీ ఇంట సాక్షిగా ఉండగలుగుతావు. నీ ఇరుగు పొరుగు వారి మధ్య సాక్షిగా ఉండగలుగుతావు. నీ బంధువుల మధ్య నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు. అనేకుల ఎదుట నిన్ను ఎరగని ప్రజల మధ్య కూడా నీవు సాక్షిగా ఉండగలుగుతావు. మనకు అన్వయించుకోవాలి మన దైవ లేఖనాలను. ఆత్మ అనుగ్రహించబడాలంటే కనిపెట్టాలి. విడవక కనిపెట్టాలి. 2 పరిశుద్ధంగా ఉండాలి. విడవక కనిపెట్టకున్నను ఆత్మను అనుగ్రహించబడలేరు. ఆత్మ చేత నడిపించబడలేము. ఆత్మ మనలో ఉండటానికి ఇష్టపడడు. అలాగే కనిపెట్టే అనుభవం ఉండాలి. శుద్ధత, పరిశుద్ధత మనలో ఉండాలి. దేవుని ఆత్మ కార్యాలు స్పష్టంగా ఉంటాయి. ఎక్కడ యేసు నామం గనపరచబడుతుందో, ఎక్కడ యేసు నామానికి మాత్రమే మహిమొస్తుందో, అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నట్టే. ఖచ్చితంగా జరుగుతున్నట్టే. ఆత్మ అంటే మందిరంలో కాసేపు ఆర్భటించి, ఆనందించి, అన్ని భాషలు మాట్లాడి కొందరు అంతవరకే ఆలోచిస్తారు. ఆత్మ స్థిర నివాసంగా మన హృదయంలో ఆత్మ దేవుడు ఉంటారు. కొలువై ఉంటారు. ఆయన దైవ లేఖనాలను బోధిస్తారు. దైవ లేఖనాలను జ్ఞాపకం చేస్తారు. వాక్యానుసారంగా జీవింపజేస్తారు. మనం యోహాను సువార్తలో చదివాం కదా! పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తారు. యేసు వలన వినిన వాటిని మనకు బోధిస్తారు. మనలో ఆయన నిలిచి యేసయ్యకు పత్రికలుగా, యేసయ్య ప్రత్యక్షత మన ద్వారా ఇతరులకి కనిపించేలాగా మార్చి, మనల్ని సాక్షులుగా నిలబెట్టుకొని, అనేకమైన కార్యాలు మన ద్వారా ఇతరులు అనుభవించటానికి కారణంగా ఆత్మదేవుడు మనలో ఉంటారు. కొందరు మందిరంలో మాత్రమే ఆనందించి, మందిరం నుండి బయటకు వెళ్ళాక ఆత్మ లక్షణాలు, ఆత్మ ఫలాలు ఒకటి కూడా ఉండవు. అలా కాదండి. మందిరంలో ఆత్మానందం ఉన్నదా? సంతోషం. పరిశుద్ధాత్మ నింపుదల చేత అన్ని భాషలు మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. కానీ నీవు గమనించు, ఆ ఆత్మ నీలో స్థిర నివాసం చేయాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. సాక్షిగా నిలవాలి. సాక్ష్యం కాపాడుకోవాలి. ప్రభువుకి నీవు సాక్షిగా ఉండాలి. నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు నీవు చెప్పు ప్రభు సాక్ష్యాన్ని. ఎవరు వినరు, ఎవరు నమ్మరు. మొదట నీ సాక్ష్యం కాపాడుకోవాలి. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థితి, స్థానం, గుర్తింపు నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. పరిశుద్ధమైన జీవితం ద్వారా దాన్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తదుపరి నువ్వు ప్రభువుని గురించి నోరు తెరిచి చెప్పినప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది. ప్రియ విశ్వాసి, వింటున్నావా? మర్చిపోకు. ఈ మాటలు హృదయమందు భద్రపరుచుకో. శ్రద్ధ నిలుపు. ఆసక్తితో ఉండు. 9వ వచనం నుంచి, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు వారితో ఆ మాటలు చెప్పి, మీరు ఆత్మను పొందుకోండి, నాకు సాక్షులుగా ఉంటారు అని వారికి ఆజ్ఞాపించిన మీదట, వారందరి కళ్ళెదుట వారందరిని అలాగ దీవిస్తూ
వాళ్ళకి ఆ మాటలు చెప్పి ఆయన అలా ఆకాశానికి, తండ్రి యొద్దకు, ఉన్నతమైన రాజ్యానికి ఆరోహణుడయ్యాడు. అంటే పైనుండి ఆత్మస్వరూపిగా మరియ గర్భంలోనికి వచ్చి యేసునామధేయునిగా భూమి మీదకు పసిబాలుడిగా వచ్చిన ప్రభువు ఇప్పుడు అందరి ఎదుట నేరుగా తండ్రి యొద్దకు పరలోకానికి వెళుతూ ఉన్నారు. అందరూ తేరి అలాగ చూస్తూ ఉన్నారు. కొంత దూరం అలాగ ప్రభు వెళుతూ వారు చూశారు. చూస్తూ ఉండేసరికి ఒక మేఘం వారి కన్నులకు కప్పింది. వారి కన్నుల ఎదుట ఒక మేఘ ప్రత్యక్షత దొరికింది. ఆ మేఘాన్ని వారు అలాగ చూశారు. చూడగానే వారికి ఆశ్చర్యం కలిగింది. ఇక ఆయన వారికి కనబడలేదు. అప్పుడు వాళ్ళు అలాగే తేరి చూస్తున్నారు. ఏంటిది అంటూ వారు అలాగ చూస్తూ ఉండగా ఇద్దరు వారి వారి యొద్ద నిలబడి వారు చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, ఈ యేసు ఏ రీతిగా మీ యొద్ద నుండి ఇదిగో ఇలాగు పరలోకమునకు ఎత్తబడుట మీరు చూశారు, ఆరోహణమవుట మీరు చూశారు, ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. అలా రావటం కూడా మీరు చూస్తారు అని వారికి తెలియచేశారు. ప్రియశ్వాసులారా, నిజమే. ఇక్కడ 2 రకాలుగా కూడా మనం గమనించాలి. ఒకటి, యేసు ఎత్తబడ్డారు. ఎత్తబడిన ఆయన పరలోకానికి వెళ్ళి, పరలోకం నుండి ఆత్మను పంపించారు. ఆ ఆత్మ ఎవరి కన్నులకు కనిపించలేదు. ఆ ఆత్మ ఎందుకొచ్చారంటే, మరలా యేసు రాబోతున్నారని లోకానికి ప్రకటించడానికి. మరలా యేసు వచ్చి తన వారిని తీసుకుని వెళతాడు. అలా వెళ్ళేలోపు మనందరం కూడా ఆ యేసు దగ్గరకు వెళ్ళినట్లుగా తగిన సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆయన వెళుతాం చూశారు కదా! ఆయన వస్తం కూడా చూస్తారు భూనివాసులు. ఆ భూనివాసులు ఆయన రాక చూసే లోపే, ఆయన వచ్చే లోపే సిద్ధపడి ఉండాలి. ఆయనకు నచ్చేటట్లుగా సిద్ధపడాలి. అలాగు సిద్ధపరచడం కోసమే ఆయన ఆత్మ భూమి మీదకు అనుగ్రహించబడ్డారు. విశ్వాసులారా, ఆ ఆత్మ మనల్ని ఆయనకు నచ్చినట్లుగా సిద్ధపరుస్తారు. ఆయన రాకడకు తగినట్లుగా సిద్ధపరుస్తారు. సిద్ధపడ్డ మనము ఆయనతో కూడా వెళతాము. ఆయన ఎలాగ వెళ్ళారో అలాగే ఆయన వచ్చి సిద్ధపడిన వారందరినీ ఆయనతో కూడా తిరిగి తీసుకువెళ్తారు. ఆ గడియలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయన వెళ్ళి ఇంచుమించు 2000 సంవత్సరాల వ్యవధి గతించిపోయింది. ఇప్పుడు పరిస్థితులు, గడియలు చూస్తుంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నదేమో అనిపిస్తుంది. నేడే వస్తే నీవు ఆయన తీసుకువెళ్ళిపోవాలని, తన వారిని తీసుకువెళ్ళాలని ఆయన నేడే వస్తే ఆయనతో కూడా వెళ్ళటానికి సిద్ధంగా నీవున్నావా? వెళ్ళే వారితో, సిద్ధపడ్డ వారితో, సిద్ధపడ్డ గుంపులో నీవున్నావా? నీవు సిద్ధం చేసుకున్నావా? నువ్వెలా సిద్ధపడతావు అంటావా? ఆయన ఆత్మ నింపుదల కలిగి, ఆయన ఆత్మ నీలో నుండి ప్రవహిస్తూ, ఆయన ఆత్మ నిన్ను ఆయనకు నచ్చినట్లుగా మార్చినప్పుడు, నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు, ఆయనకి ఏది నచ్చిద్దో, ఆయనకి ఏది ఇష్టమో, అవన్నీ ఆ ఆత్మదేవుడు మనకు తెలియచేసి, మనలో ఉండి, మనలను యేసుకు తగినట్లుగా మార్చ ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ మార్పుకి మంచి హృదయంతో నీవు అంగీకరిస్తే, నీ అంగీకారాన్ని బట్టి నీవు ఆత్మకు శిరస్సు వంచినప్పుడు, ఆ ఆత్మదేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. అప్పుడు మనం ప్రభువుకు తగినట్లుగా సిద్ధమవుతాం. అలాగ సిద్ధపడ్డ వారందరూ ఆయనతో కూడా ఎత్తబడతారు. ప్రియశ్వాసి యేసు వెళ్ళాడు. పరమందు ఉన్నాడు. ఆయన ఆత్మను పంపాడు. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ నడిపింపులో నీవుంటే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం కదా! ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ ఆయన కుమారులయ్యుందురని లేఖనం సెలవిస్తున్నది కదా! ఆయన అనుగ్రహించిన ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా? అయితే నువ్వు ఆయన బిడ్డవు అవుతావు. నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన మరల వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళతావు. నీవు నేను ఆయన పిల్లలము కాలేదో, ఆయన ఆత్మ నడిపింపులో లేమో విడవబడతాము. యేసు వస్తున్నాడు, రాబోతూ ఉన్నాడు. ప్రియ ససి సిద్ధపడ్డావా?
నిన్ను నీవు సిద్ధం చేసుకున్నావా? లేదా ఆలస్యమని ఎంచి అలక్ష్యంతో వ్యవహరిస్తున్నావా? అలక్ష్యాన్ని వీడు, నిద్రమత్తు వీడు, నేడే మేల్కో, రాబోతున్న ఉగ్రతనేంటో, ఆ ఉగ్రతలో నుండి తప్పించుకున్న మార్గం యేసని తెలుసుకో. యేసులోనికి రా. యేసు వాక్యాన్ని విశ్వసించు. ఆయన ఆత్మను ఆయన ఆత్మ వరాన్ని నీవు పొందుకొని, ఆత్మతో నింపబడి, పరిశుద్ధముగా జీవిస్తూ, దేవునికి సాక్షిగా బ్రతుకుతూ, సిద్ధపడిన వాడవై, సిద్ధపడిన దానవై, ఆయనతో కూడా వెళ్ళే గుంపులో ఉండునట్లుగా నిన్ను నీవు ఆత్మ ద్వారా, ఆత్మ సహాయం ద్వారా మలుచుకొని సిద్ధపడి ఉండు. ఇప్పుడే వస్తే, లేదా కాసేపట్లో వస్తే, నేడే వస్తే, రేపే వచ్చిన ప్రభు ఎప్పుడైనా వస్తాడు. ఆయన వచ్చు గడియలేవో మనము ఎరుగము. ఆయన చెప్పలేదు. కానీ వస్తానన్న దేవుడు వస్తాడు. వాళ్ళు చెప్తున్నారు. ఈయన వెళ్ళటం చూశారు. ఈయన వస్తాడు. ప్రియశ్వాసులారా, ఆయన వచ్చేలోపు మనం అంతా సిద్ధపడి ఉండాలి. వస్తే సిద్ధపడ్డ వారందరినీ ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. సిద్ధపడ్డావా? సిద్ధపడకుండా ఉంటే ఇదే అనుకూల సమయం. పశ్చాత్తాప హృదయంతో నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకొని, ప్రభు నన్ను నా యేసుకు నచ్చినట్లుగా, నా తండ్రి మెచ్చేటట్లుగా నన్ను నీవు మార్చు, నీవు మార్చు అంటూ నిన్ను నీవు పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో. అప్పుడు దేవునితో కూడా యుగ యుగాలు ఉండు భాగ్యం మనకు దొరుకుతుంది. ఈ అధ్యాయంలోని మిగిలిన వచనాలు వచ్చే పాఠంలో ధ్యానం చేసుకుందాము. అందక ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.